Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments, JNTU, Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణం కోసం అయితే ఈరోజు భారీ ఎత్తున చెలో అమరావతి కార్యక్రమం అయితే వెళ్తున్నారు. అలాగే కాకినాడ జిల్లా నుంచి అలాగే భారీ ఎత్తున టీడీపీ కావచ్చు, జనసేన నాయకులు భారీ ఎత్తున అయితే చెలో అమరావతి కార్యక్రమానికి వెళ్తున్నారు. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ చేతుల మీదుగా మళ్ళీ ఈరోజు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ సారథ్యంలో అమరావతి నిర్మాణానికి అయితే మళ్ళీ మరొకసారి పునర్నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం చేపడుతున్నారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లా నుంచి భారీ ఎత్తున టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా భారీ ఎత్తున తరలి వెళ్తున్నారు. అలాగే పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వరం గారి సారథ్యంలో కూడా ఇక్కడ నుంచి భారీ ఎత్తున బస్సుల్లో కూడా అమరావతి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అమరావతి పునర్నిర్మాణం ఏ విధంగా ప్రారంభమవుతుంది? గతంలో చంద్రబాబు గారి సారథ్యంలో అమరావతి ఎక్కడి వరకు పూర్తయి ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి ప్రారంభించబోతున్నారు? అమరావతి పునర్నిర్మాణ సభకి ఈవేళ అందరం కూడా వెళ్తున్నాం. చాలా రంగరంగ వైభవంగా జరిగే పరిస్థితి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ అమరావతి నిర్మాణం అంటే ఈ ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలోనూ కూడా ప్రజలు ఒక ముఖ్యమంత్రిని నమ్మి, చంద్రబాబుని నమ్మి 33,000 ఎకరాలు రాజధానికి ఇచ్చారంటే డెవలప్మెంట్ మోడ్లో అది చాలా ఆశ్చర్యకరమైన విషయం, సంతోషమైన విషయం. అంటే ఒక చంద్రబాబు నాయుడు మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలకు ఉన్న నమ్మకమే 33,000 ఎకరాలు ఇచ్చారు. అంటే ఎప్పుడు కూడా ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ప్లాన్లు చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇవన్నీ చూడడానికి సమయం ఎక్కువ పడుతుంది. నిర్మాణానికి సమయం తక్కువ పెట్టిన అంతా డిజైన్ అన్నీ కూడా ఫౌండేషన్స్ అన్నీ కూడా ఫిక్స్ అయిన సమయంలో ప్రభుత్వం ఓడిపోవడం దురదృష్టకరం. ఓడిపోయిన తర్వాత ఒక కసి పట్టుదలతో, అంటే ఒక మనిషిని ఉన్మాది చంపేటప్పుడు చంపొదిలేసి ఉన్మాదులు కొంతమంది ఉంటారు, చచ్చిపోయాక కూడా రాళ్ళు ఎత్తేసి మరీ చంపేసి ఉన్మాదులు ఉంటారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపేశాడు. అటువంటి అమరావతిని ఈవేళ పునర్నిర్మాణం చేస్తున్నారు. 33,000 ఎకరాలు భూసేకరణ చేశారు చంద్రబాబు టైంలో. వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఏదైతే ఉన్నాయో, జరీబ్ భూములు అలాగే జిరాయితీ భూములు, అసైన్ ల్యాండ్లు ఉన్నాయో వాళ్ళకి ఇస్తాన్న కమిట్మెంట్ ప్రకారం లేఅవుట్ చేసి ఇస్తున్నారు. అదేవిధంగా ఐకాన్ టవర్స్ వస్తున్నాయి ఎక్కడికెక్కడ, ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ, అదేవిధంగా ఐఏఎస్ఎల్కి కానీ, అదేవిధంగా సెక్రటేరియట్, అన్ని రకాల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అన్నీ కూడా అక్కడ వస్తున్నాయి. దాంతోపాటుగా యూనివర్సిటీస్, బ్రాండెడ్ యూనివర్సిటీస్ ఎక్కడి నుంచో, రిజర్వ్ బ్యాంకు హెడ్ ఆఫీసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి యొక్క చేతుల మీదుగా 49,000 కోట్ల రూపాయలు విలువైన మరి ప్రాజెక్టులను అక్కడ శంకుస్థాపన చేయిస్తున్నారు. యాక్చువల్గా 75,000 కోట్లకి మరి టెండర్స్ పిలిచారు. కొన్ని పేపర్ ప్రాసెస్ వలన ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నాయి. ఈవేళ 49,000 కోట్లు ఈవేళ పిలుస్తున్నారు. అంటే మీరు అందరూ అనుకోవచ్చు రాజధానికి ఎంత కావాలా అంత కావాలని. రాజధాని అన్నది ఒక్కసారి వచ్చిన తర్వాత దాని మీద వచ్చే ఆదాయం 1,000 కోట్లలో ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఇది ప్రపంచ స్థాయి రాజధాని చేయాలి అమరావతి అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, కూటమి ప్రభుత్వంలో కానీ, కూటమి ప్రభుత్వానికి సహకారంగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. ఎక్కడికక్కడ ఫండింగ్ కానీ మరి ఆ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే అమరావతి ఒక 3 సంవత్సరాల్లో ఫుల్ ప్లెడ్జ్డ్గా కంప్లీట్ అవుద్దని చెప్పి తెలియజేస్తాం. గతంలో మరి 3 రాజధానులు ఉంటేనే అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు ఏదైతే వైజాగ్ని ఆర్థిక రాజధానిగా చేద్దాలని ఎన్ని కార్యక్రమాలు తలపెట్టారు. దీన్ని ఏ విధంగా చూడాలంట? అలాగే రాజధాని ఒక రాజధాని ఉంటుంది, 100 రాజధానులు ఉండవు. అని చేత ఎక్కడో 1-2 చోట్ల పెట్టుండొచ్చు, అది వేరు. కానీ మన నియోజకవర్గానికి మన రాష్ట్రానికి ఒకటే రాజధాని, అది అమరావతి. దానికి తగ్గట్టు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూసుకునేటప్పుడు విశాఖపట్నం ఆర్థికంగా బలపెట్టాలి కాబట్టి ఫైనాన్షియల్ క్యాపిటల్ కింద మనం పిలుచుకుంటాం. అంటే ఆ ఏరియా ఇది ఉంది. కానీ అంతేగాని ఫైనాన్షియల్ క్యాపిటల్ కదా అది రాజధాని, విశాఖపట్నం రాజధాని, కర్నూలు రాజధాని అని లేదు. అంటే ఇక్కడ ఆలోచన రాజధాని ఎప్పుడు ఒకటే ఉంటుంది రాష్ట్రానికి. హైదరాబాద్ ఎలా ఉందో అదే పద్ధతిలో ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి బాంబే ఎలా ఉందో, ముంబై ఎలా ఉంది, డెవలప్మెంట్ చేయడానికి ఫైనాన్షియల్ సిటీ అని ఎలా పెట్టుకున్నారో ఇది కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్ కింద దీన్ని పెట్టుకున్నాం విశాఖపట్నం. అలాగే రాయలసీమలో అక్కడ కూడా మరి ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. కియా వచ్చింది, ఇంకా రకరకాల ఇండస్ట్రీస్ వస్తున్నాయి.
ఏది సోలార్ ఎనర్జీ వస్తుంది, గ్రీన్ కోవల్ది, అన్ని ఏరియాల్లోనూ కూడా అభివృద్ధి చెందాలన్న ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. అమరావతి రాజధాని అనేది ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రాంతంగా ఉందని చెప్పి వైసీపీ నాయకులు కామెంట్ చేస్తున్న పరిస్థితి, దాన్ని ఎలా చూడాలంట? వైసీపీ నేతలకి కులపిచ్చి ఎక్కువ. అందరూ అలా కులాలు చూస్తారనుకుంటారు. అన్ని కులాలు కలిస్తే చంద్రబాబు నాయుడు, ఒక్క కులం కలిస్తే కాదు, అన్ని కులాలు కలిస్తే నాయకుడు ఎవరంటే, ఆ కలయిక ఉన్న బాడీ ఎవరంటే చంద్రబాబు నాయుడు. చేత వాళ్ళు ఏ పేలుతుంటారు అంటే, ఇప్పుడు అమ్మ పెట్టనేది అడుక్కు తినేది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ. ఆ రాజధాని ఈ పాటికి పూర్తవును, 5 ఏళ్ళు దాన్ని చంపేశారు. ఈవేళ పునర్నిర్మాణం నరేంద్ర మోడీ గారి చేతుల మీద అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల సారథ్యంలో అందరికీ సంతోషం, రాష్ట్రం అంతా సంతోషిస్తుంది. మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటాం. పిఠాపురం నుంచి ఎన్ని బస్సుల్లో వెళ్తున్నారు? మొత్తం కార్యకర్తలు ఏ విధంగా ఉత్సాహంతో ముందుకు వెళ్తారు? అన్ని పార్టీలు, కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కలిపి 10 బస్సులు వెళ్ళినాయి. దూరం కాబట్టి తక్కువ టార్గెట్ ఇచ్చారు. టార్గెట్ అంటే ఇంట్రెస్ట్గా వెళ్ళి వాళ్ళు అందరం ఇది కట్ చేయి. పిఠాపురం నుంచి 10 బస్సుల్లో అందరూ బయలుదేరి వెళ్ళారు నాయకులందరూ. మేము కూడా బై రోడ్డు ఇప్పుడు బయట చూస్తున్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ఈరోజు అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమం భారీ ఎత్తున అయితే కాకినాడ జిల్లా నుంచి తరలి వెళ్తున్నారు. అందులో భాగంగా పిఠాపురం నుంచి కూడా భారీ ఎత్తున పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే టీడీపీ ఎవరైతే అధికార ప్రతినిధి ఉన్నారో వరం గారి సారథ్యంలో భారీ ఎత్తున బస్సుల్లో బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా అమరావతి నిర్మాణం అనేది నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా, అలాగే ఇప్పుడు ఎవరైతే ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సపోర్టుతో మొత్తం అంతా కూడా కనీవిని ఎరిగిన రీతిలో అమరావతి ఉండబోతుంది. ఆ వైసీపీ గతంలో 3 రాజధానుల పేరుతో అన్నీ కూడా ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టింది తప్ప ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు. ఇప్పుడు ఏదైనా చంద్రబాబు సారథ్యంలో మరొకసారి అమరావతి అయితే కనీవిని రీతిలో జరగబోతుందని చెప్పేసి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు చెబుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.